హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సవితా హనీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో 3 యాలుక్కలు, ఒక బిర్యానీ ఆకు, 1 దాల్చిని చెక్క, మళ్ళీ 4 లవంగాలు వేసుకోండి. తర్వాత 4 ఈ సైజులో ఉన్న టమాటోస్ని తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని అందులో జార్లోనే వేసి మంచిగా మెత్తగా అయ్యేలాగా ఇలా మిక్సీ పట్టి పేస్ట్ చేసి దీన్ని పక్కన ఉంచండి. తర్వాత 2 పొటాటోస్ తీసుకొని ఇలా పీల్ చేసి ఈ సైజులో కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా వాష్ చేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచండి. తర్వాత చికెన్లోకి వెనిగర్ వేసి చికెన్ వాష్ చేసుకుంటే చికెన్లో ఉండే నీసు వాసన అనేది పోతుంది. అందుకని మీరు కూడా వెనిగర్ వేసి ఇలా మంచిగా చికెన్ని వాష్ చేసుకోండి. వాష్ చేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి చికెన్ కుక్ చేసే పాట్ పెట్టండి. తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి ఇందులో వేసి మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. దాన్ని కూడా మంచిగా వేగనివ్వండి. తర్వాత 1 మ్యాగీ మసాలా, కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అందులో వేయండి. వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత చికెన్ కూడా అందులో వేసి దాన్ని కూడా మంచిగా ఒకసారి కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత మసాలాలు యాడ్ చేయండి. పసుపు, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ చూసుకొని వేసుకోండి మీరు ఎంత కుక్ చేసుకుంటున్నారో. వేసినాక ఇలా ఒకసారి మంచిగా కలిపేసి ముక్కలకంతా మసాలా పట్టించండి. తర్వాత లిడ్ తీసుకొని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత టమాటోని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసి మంచిగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇందులో కోకోనట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ కాడ కోకోనట్ ఉంటే దాన్ని పేస్ట్ చేసుకోండి, లేకుంటే ఇలా పౌడర్ని వేడి నీళ్ళు వేసి కలిపి ఆ చికెన్లో వేయండి. వేసిన తర్వాత మంచిగా కలిపి ఒకసారి ఉడకనివ్వాలి. లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. 30 మినిట్స్ అయితే సరిపోతుంది చికెన్ కుక్ కావడానికి. ఉడికిన తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని మీరు పెట్టి గ్యాస్ని ఆఫ్ చేయండి. తర్వాత దీన్ని రైస్తో సర్వ్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.